అందరికీ నమస్కారం. నిన్న మా కూటమి నాయకులు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు మా జనసేనాని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు, అలాగే మంత్రులు కూడా ఒక ఉమ్మడిగా కూటమి ప్రభుత్వం అంతా కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా అయితే కుక్కతోక పట్టుకొని గోదావరిదినట్టు ఈ వైసీపీ పార్టీ అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాటి గురించి వారు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కడప జిల్లా నుంచి మేము చెప్తున్నాం, ఈ వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మర్డర్ జరిగిందయ్యా అంటే ఆరోపణ పత్రం మాత్రమే వచ్చింది. మర్డర్ జరిగింది అని తేలిపోయిన తర్వాత లేదు, మీరు చెయ్యి విరగడం ద్వారా మర్డర్ జరిగింది, ఆ చెయ్యి విరగలేదని ఇప్పుడు వచ్చిందని మీరు తప్పుడు దారిలో పక్కదారి పట్టించేటట్టు టాపిక్ని మొత్తం మీరు మాట్లాడుతూ అసందర్భంగా దాన్ని పట్టుకొని మీరు ఫ్లెక్సీలు వేయడం, రాష్ట్రమంతా అలజడులు సృష్టించడం, అలాగే కులాల మధ్య వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి మీరు మీ చేతగాని తనాన్ని, మీ యొక్క ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేస్తూ అసందర్భంగా మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలని మభ్యపెట్టడానికే మీరు చేస్తున్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత గొప్ప దేవదేవుడి వైభవం ఉన్నటువంటిది, కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నటువంటి విషయాన్ని మీరు గుర్తించకుండా మీరు ఈరోజు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ఎందుకంటే కల్తీ జరిగింది నిజం, అసలు సింథటిక్ నెయ్యి వాడారు, ఇది అసలైన నిజం. ఇది మర్డర్ అంటే, ఇది ఆరోపణ పత్రంలో ఛార్జ్షీట్లో ఉన్న విషయం ఇది. మీరు మర్డర్ గురించి మాట్లాడకుండా చెయ్యి విరిగిందని చెప్పారు, చెయ్యి విరగలేదు చూడండి అని మీరు మాట్లాడుతూ మీరు నిస్సిగ్గుగా మొగుడిని కొట్టి మొగసాలకెక్కి ఏడ్చినట్టు మీరు నిస్సిగ్గుగా మీరు ఈ రాజకీయాన్ని చేస్తున్నారు. మీరు రాష్ట్రాన్ని తగలబెట్టాలనుకుంటున్నారా? మీరు కులాల మధ్య వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి ఈ కూటమిని విచ్ఛిన్నం చేసి, ఏదైతే కూటమి ఇంత బలంగా ఉందో, ఐకమత్యంగా ఉందో, కూటమిని మీరు విచ్ఛిన్నం చేయాలని, కులాల మధ్య తగువు పెట్టాలని మీరు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఈ యొక్క విషపూరితమైనటువంటి కార్యక్రమాలన్నీ మీరు చేస్తున్నారు. ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము కూడా ప్రజలందరికీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి చేతకాక, ఏమి చేతకాక చేసుకోలేక ఇతను పక్కదారులు పట్టి విషబీజాలు నాటి సమాజంలో అల్లరి సృష్టించి, పెట్టుబడులు రాకుండా శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ఈ రాష్ట్రం తగలబడిపోయేలాగా ఒక బీహార్ లాగా తయారయ్యేగా చేయాలని కుట్ర పన్ని ఈ యొక్క పక్కదారులు పట్టే